కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న డిమాండ్లు సవాళ్లపై సీఎం సీరియస్ అయ్యారు. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితో కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. 3 బ్యారేజ్లు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి దాని తోక తెలియదు, మొదలు తెలియదు, ఏం మాట్లాడడం తెలియదు, ఏం మాట్లాడకూడదు తెలియదు. ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది, ఏదో అవుతుంది అని దాన్ని మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటాయి. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. ఎల్లినోనేమో ప్రకృతి తెచ్చింది, కానీ మనకు దురదృష్టానికి రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023 మనకు రేవంత్ రూపంలో ఒక ఎల్లినో వచ్చింది. రేవంతే ఒక ఎల్లినో అయిపోయింది మన పాలిట. ఎందుకు ఈ మాట అంటున్నా, నిజంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డ మరమ్మతు చేసింటే ఈ ఎల్నినోను ఎదుర్కొనే శక్తి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంకు ఉందో లేదో కానీ తెలంగాణకు ఉండుండేది. ఎల్నినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవు అంటే చూసినావా మా మామ ఎంత మేధావి. వర్షాలు రానప్పుడు కూడా మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయినకే డిజైన్ చేసిందని అల్లుడు చెప్తున్నాడు. ఏమన్నా అసలు బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ ఆర్ అసలు కనీస అవగాహన పరిజ్ఞానం ఉన్నోడన్న మాట్లాడే మాటలేనా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు. ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు వాళ్ళు చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3కి 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు సేమ్